ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దినదినము నూతన మాటలతో దేవాది దేవుడు మీ కుటుంబాలను దర్శిస్తూ ఆత్మీయంగా బలపరుస్తూ మన అంతరంగంలో దాగి ఉన్న ప్రతి కల్ముషాన్ని వాక్యం ద్వారా సరిచేస్తూ ప్రార్థనా జీవితంలోనైతేనేమి విశ్వాసంలోనైతేనేమి దేవుడు మనల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మంచిది ప్రియమైన వాళ్ళరా, మరొకసారి మీ ముందు ఈ రీతిగా నిలవబడి దేవాది దేవుని యొక్క అమూల్యమైన మాటలను ధ్యానించుటకు దేవుడు నాకు కృప చూపించిన విధానాన్ని బట్టి నిండు మనసుతో దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్రాలనే ఉన్నాను. మంచిది ప్రియమైన వాళ్ళారా, ఏమాత్రం సమయాన్ని వ్యర్థపరచక మనం లేఖనాలలోనికి వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేక మంది స్త్రీలను గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం కదా. ఈ దినకాలం కూడా ఒక స్త్రీని మనం ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. ఆమె ఎవరు, ఏ రీతిగా ప్రభువును సేవించింది, ఎలా తను చేసిన తప్పిదాలన్నింటినీ ప్రభువు క్షమించాడో, నేటి కాలంలో కూడా దేవాది దేవుని యొక్క మనసును మన అవిధేయమైన క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా దేవుని హృదయాన్ని ఎంతగానో గాయపరుస్తున్నాం కదా. ఈ వాక్యం చేత మనల్ని కూడా సరిచేసుకొని, దేవా నా తప్పిదాలన్నింటినీ క్షమించి నన్ను బలపరిచి స్థిరపరచు తండ్రి అని ఆయన సన్నిధానంలో వేడుకొని స్వాగతమై ఉన్నాం. మంచిది ప్రియమైన వాళ్ళరా, నేటి దినకాలం నేను ఏర్పాటు చేసుకున్న అంశ భాగము పాప క్షమాపణ పొందుకున్న స్త్రీ. పాప క్షమాపణ పొందుకున్న స్త్రీ. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు, దేవుని సన్నిధానానికి వచ్చి వారి పాపాలన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి వారి 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 జీవిత యాత్రలు ముందుకు సాగిపోతూ. కానీ ఈ స్త్రీ దేవుని మాటలు దూరంగా వింటూ వచ్చింది. అనేకులు చెప్తూ ఉండంగా ఆమెను ఎవరు దగ్గరికి స్వీకరించేవారు కాదు తన పాప జీవితాన్ని బట్టి. అలాంటి స్త్రీ ఒకానొక దినాన యేసు ప్రభులు వారి యొద్దకు వచ్చి తన పాపాన్ని ఎలా ఒప్పుకునిందో మనం లేఖనాలలో ధ్యానం చేద్దామండి. మూల వాక్యంగా ఈమె గురించి 2 చోట్ల రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త క్రొత్త నిబంధన గ్రంథము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనంలో ఈ స్త్రీ గురించి అక్కడ వ్రాయబడి ఉన్నదండి. 6వ వచనం, యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట నున్నప్పుడు ఒక స్త్రీ మిగుల విలువగల మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన వద్దకు వచ్చి. చాలండి, ఇక్కడ అదే మాట ఈమె గురించి లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనంలో కూడా వ్రాయబడి ఉంది. ఈ స్త్రీ గురించి చెప్పకముందు యేసు ప్రభులు వారిని ఒక వ్యక్తి తన కుటుంబానికి ఆహ్వానించినాడు. ఆ వ్యక్తి ఎవరంటే పరిసయ్యులలో ఒకడు. అతనికి కుష్ఠరోగం కలిగినప్పుడు ప్రభులు వారు స్వస్థపరిచినప్పుడు ఆ పరిసయ్యుడు అయిన సీమోను అనే పేరు గల అతను దేవాది దేవుని ప్రభుల వారిని తన కుటుంబానికి ఆహ్వానించి, అయా మీరు ఈ దినకాలం మా కుటుంబానికి వస్తే నేను నీకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను అని యేసు ప్రభుల వారిని పిలిచినప్పుడు ఒక శోధించే విధంగా పిలిచినాడనమాట. అయ్యో, నేను కుష్ఠవ్యాధి గల వాడిని కదా, బాగుపడిచిన వాడిని కదా, యేసు ప్రభుల వారు మా లాంటి చిన్న వారి ఇంటికి వస్తాడా రాడా అని సందేహంగా శోధించాల్సిన విధంగా ఆయనను ఆహ్వానించినాడు. కానీ యేసు ప్రభుల వారు గొప్ప దేవుడండి. ఎలాంటి వారినైనా ప్రేమించే మనసు గల తండ్రి, గొప్ప కరుణ వాత్సల్యం గల తండ్రి కదా మన తండ్రి. పెద్దవారేమి చిన్నవారేమి అంటే ఘనులేమి అల్పులేమి, ఉన్నవారేమి లేనివారేమి, ప్రతి ఒక్కరి దగ్గరికి యేసు ప్రభుల వారు వెళ్తారు. అందుకే లేఖనాలు చెప్తుంటాయి కదా, యేసు ప్రభు అందరికీ దేవుడు, అందరికీ ప్రభు. కులమత భేదాలు లేవు మన తండ్రికి. అలా ఆహ్వానించబడినప్పుడు ప్రభుల వారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ యూదులకు ఒక ఆచారం ఉంది. ఏం ఆచారం అంటే, ఎవరైనా వారి ఇంటికి వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారంట, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడము, అంత మాత్రమే కాకుండా వారి తలకు నూనె పోయడం,
కాళ్ళకు అత్తరు రాయడము అలాంటి చేసే అలవాటు వాళ్ళకుంది. కానీ ఈ పరిసయ్యుడైన సీమోను యేసు ప్రభుల వారిని హృదయపూర్వకంగా ప్రేమించలేదండి. ఏదో మాట సామెతకు రండి రండి అన్నింటేనే వచ్చినట్లున్నారు అన్నట్లు ఏం పట్టించుకోలేదు. ఆ సీమోను పేతురు ఇంటికి వచ్చినప్పుడు పరిసయ్యుడు యొక్క ఇంటికి వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు ఈ స్త్రీ అక్కడికి వచ్చిందండి. చూద్దామా? లూకా సువార్తలోనే మనం ధ్యానం చేస్తూ వద్దాము. లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో ఈ రీతిగా ఉంది. 37వ వచనము. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ 36వ వచనం చదువుదామండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయటం వలనని ఆయన అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి. చాలండి. ఎవరైనా ఒక గనులు పలానా చోటికి వస్తున్నారంటే చాలా మంది అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారని కొందరు చెప్తుంటారు. పలానా ఎమ్మెల్యే, ఎంపీ లేదా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి చేస్తున్నారంటే పేరు గడించిన వాళ్ళు వస్తున్నారంటే తండోపతండాలుగా వెళ్తారు. అదే రీతిగా యేసు ప్రభుల వారు ఈ పరిసయ్యుడి ఇంటికి వస్తున్నాడని తెలుసుకున్నప్పుడు మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అక్కడికి కూడా ఈ స్త్రీ వచ్చింది. చూడండి, ఈమె పేరు ఎలాంటి పేరుందో, పాపాత్మురాలైన స్త్రీ. తన తల్లిదండ్రులు మంచి పేరు పెట్టి ఉంటారు కదా. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఈ లోకానికి వచ్చినప్పుడు మన తల్లిదండ్రులు పుట్టిన ప్రతి బిడ్డలకు ఒక చక్కటి పేరును ఎంచుకొని సంఘంలో కూడిక ఏర్పాటు చేసుకొని ఘనమైన పేరు పెడుతూ ఉంటాం మన బిడ్డలకు. అలాగే ఈ స్త్రీకి కూడా పేరు పెట్టి ఉంటారు. కానీ ఆమె క్రియల ద్వారా, ఆమె చేసే చెడ్డ పనుల ద్వారా అనేకులను మోసపరుస్తున్న విధానాన్ని బట్టి ఆమెకు ఎలాంటి పేరు వచ్చిందంట? పాపాత్మురాలైన స్త్రీ. ఈ పాపాత్మురాలైన వారు ఎలా ఉంటారు అంటే మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనాల్లో ఈ రీతిగా ఒక స్త్రీకి ఉండకూడని లక్షణాలు స్త్రీలమైన మనము ధ్యానించాలి. ఎవరిని మోసపరచకూడదు. కాబట్టి దేవాది దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును. చాలండి. ఇక్కడ అంటున్నాడు ప్రవక్త అయిన యెషయా గారు, ఒక స్త్రీ ఇట్లాంటి లక్షణాలు కలిగి ఉండకూడదని చెప్తున్నాడు. ఏమంట? వారు సియోను కుమార్తెలు అంటే దేవుని బిడ్డలు. ఎలా ఉండకూడదంట? సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. ప్రియమైన సహోదరి అమ్మా, ఇలాంటి నడవడిక కలిగిన వారు మీ మధ్య తటస్థిస్తుంటే వారికి కొంచెం దూరంగా ఉండండి. లోకం మహా చెడిపోయిందండి. ఎలా చెడిపోయిందంటేనా, సాతాను తన గుప్పెట్లో పెట్టుకున్నాడని ఇంతకుముందే మనము ధ్యానం చేస్తున్నాం కదా. సాతాను యొక్క కబంధ హస్తాలలో దాగి ఉన్నారని కదా. లెక్కలేనన్ని ఫ్యాషన్లు అవన్నీ ముందుకు వస్తున్నాయి మన ముందుకు. ఒక హీరోయిన్ కట్టిన చీర, ఆమె వేసుకున్న బ్లౌజు ఆ రీతిగానే కుట్టించుకుంటున్నారు నేటి సమాజం. ఎందుకని మందిరాలకు కూడా అలాగే వస్తున్నారు.
ఈటి వరకు జాకెట్, కొంచెం లేస్. ఇంకా నువ్వు మోకరించి దేవునికి ఏమని ప్రార్థన చేస్తావు? నీ వేషధారణ దేవునికి ఇష్టకరంగా ఉందా? తిమోతి గారు అంటున్నారు 2వ పత్రిక ఏమని ఒకసారి చూద్దామా? దైవభక్తి కలిగిన స్త్రీలు ఏ రీతిగా ఉండాలో చక్కని మాటలు మనం అనేక సార్లు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా భక్తి కలిగిన స్త్రీలు ఈ రీతిగా ఉండాలంట. మరియు స్త్రీలను అనుకవయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కాక జడతోనైనను కాక జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల విలువగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలంటే ఎలాంటి వాటి చేత అలంకరించుకోవాలంట? సత్క్రియల చేత, మంచి క్రియలు, మంచి ప్రవర్తన. ఈ పాపాత్మురాలు స్త్రీ మొదటిగా ఏమి కలిగి ఉంది అని మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కోరుకొనెను. ఏంది ఆత్మ సంబంధమైనటి? ఇవేనండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 10 వచనాల్లో ఉన్న స్త్రీ ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలిగి ఉండాలి. ఈ లోక సంబంధమైన సౌందర్యం కాదు. అట్లాగే యెషయా ప్రవక్త గారు కూడా చెప్పినాడు 3వ అధ్యాయం 16వ వచనంను, అలాగే 24వ వచనంలో కూడా సియోను కుమార్తెలు, దేవుని బిడ్డలైన స్త్రీలు ఇలా నడవకూడదు. ఆత్మ సౌందర్యం కలిగి ఉండాలంట. అలా ఉంటే ఎట్లా ఉంటారంట? తమ్మును తాము, స్త్రీలు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునేవారుగా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఈమె ఒక పాపపు జీవితాన్ని జీవిస్తూనే ఈమె యేసు ప్రభుల వారి యొద్దకు వచ్చి ఏం చేస్తుందంటే, మొదటిగా వచ్చి దేవుని యొక్క పాదాలు పట్టుకునింది. అంటే ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని, అయ్యా ఈ లోకంలో నేను భ్రష్టమైన జీవితాన్ని జీవించాను, నా అందం చేత అందరినీ ఆకర్షించుకున్నాను, ఎంతో జల్సా జీవితాన్ని జీవించినాను, ఈ జీవితం నాకు వద్దు తండ్రి, నీ ఆత్మ సంబంధమైన కార్యాలు అవి నాకు కావాలి, ఆ సౌందర్యం నాకు కావాలి, భక్తిగల స్త్రీగా నేను ఉండాలి. ఆత్మ సంబంధమైన కార్యాలంటే ఆత్మఫలాలు కదండి. గలతీయులకు రాసిన పత్రికలో ఉన్నాయి కదా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఈ 9 ఆత్మ ఫలాలు నేను కలిగి ఉండాలి. ఇదే నాకు ఆత్మ సంబంధమైన సౌందర్యమై ఉండాలని దేవుని పాదాల చెంతకు వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ ఇంకా మీకు ఆత్మ సంబంధమైన సౌందర్యం లేదేమో, ఈ లోక సంబంధమైన పాపభూయిష్టమైన లోక సంబంధమైన కార్యాలు, ఆ కార్యాలు? కళ్ళకు ఇలా పూసుకోవడము, ఇంత జంపు కాటుక పెట్టడం, పెదవులకు లిప్స్టిక్ కొట్టడం, మేకప్లు వేయడం, చీరను వేరే విధంగా కట్టుకోవడం, జడలకు రకరకాలు. ఒక హీరోయిన్ తయారుపడినట్లు మందిరాలకు వస్తున్నారండి నేను యొక్క విశ్వాసులు. ఇవి దేవుడు కోరుకొనలేదండి. నీ ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని, ఆత్మలో దేవుడు ఉన్నాడు, ఆయనను ఘనపరచాలి. నీ ఆత్మ ద్వారా, సత్యము ద్వారా నువ్వు దేవుని ఘనపరిస్తే అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈమె ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కోరుకుంటూ దేవుని పాదాల దగ్గరకు వచ్చింది. రెండవదిగా చూసినట్లయితే ఈమె దేవుని పాదముల చెంతకు వచ్చి ఏం మనవి చేసిందంటే, రెండవదిగా చూసినట్లయితేనా దేవుని పాదముల చెంతకు వచ్చి పశ్చాత్తాపపడిందండి. ఎలా పశ్చాత్తాపపడింది? అదే లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్తలోనే ఉందామండి. ఆమె గురించి అక్కడ చాలా చక్కగా వ్రాయబడి ఉంది కాబట్టి ఈ లూకా సువార్త 7వ అధ్యాయము 45వ వచనంలో ఆ స్త్రీ గురించి ఇలా రాయబడి ఉందండి. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. చాలు. ఏమంటున్నాడు?
యూదుల ఆచారం మొదటిగానే మనం చెప్పినాం కదా, లోపలికి వస్తానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు. అది పరిసయ్యుడు ఇవ్వలేదు. కానీ ఈ స్త్రీ ఏం చేసింది? దేవుని సన్నిధానానికి, దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చినప్పుడు తన కన్నీటితో ప్రభు యొక్క పాదాలు కడుగుతూ వచ్చింది. అది ప్రభువారు పరిసయ్యునితో చెప్పినాడు. ఏమని? నేను ఇంట్లోకి వస్తానే నువ్వు నాకు పాదములు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. ఈ స్త్రీ తన కన్నీటితో పాదాలు కడుగుతూనే వచ్చింది. రెండవదిగా చూసినట్లయితే ఏమంటున్నాడు? నీవు నాకు ముద్దు పెట్టుకొనలేదు పరిసయ్యుడా. అయ్యా సీమోను, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. కానీ ఈమె వచ్చినప్పటి నుంచి నా పాదాలు పట్టుకొని ముద్దు పెట్టుకుంటుందంటే పశ్చాత్తాపడుతుంది. అయ్యా ఘోర పాపిని తండ్రి, నేను నా పాపములు క్షమించు నాయనా అని ఆ దేవుని పాదాల చెంత మోకరించి దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడుతూ ఆ పరిశుద్ధుని యొక్క పాదాలను ముద్దు పెట్టుకుంటుందని. ఎందుకో అంత పశ్చాత్తాపం? తన జీవితం బాగలేదు. కీర్తనాకారుడు కూడా 51వ కీర్తనలో అంటున్నాడు, దేవుని సన్నిధానానికి వచ్చి, అయ్యా నా పాపము ఘోరంగా ఉంది, హిమముతో కడిగివేయనైనా, మంచు వలె తెల్లగా శుభ్రము చేయనైనా, నీ సన్నిధానంలో నుండి నన్ను త్రోసివేయకునైనా తండ్రి, నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోనైనా అని పశ్చాత్తాపడుతూ కన్నీళ్లు విడుస్తూ తను చేసిన తప్పిదాన్ని బట్టి దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నాడు. ప్రియమైన సహోదరి, ఎంతకాలమైంది దేవుని సన్నిధానానికి వచ్చి నువ్వు పశ్చాత్తాపడుతున్నావు? దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నావా? నీ పాప జీవితాన్ని బట్టి, అయ్యా నా పాప జీవితాన్ని బట్టి నువ్వు ఎంతగానో నలిగిపోయావయ్యా, నా పాప యొక్క ఆలోచనలు బట్టి నువ్వు ఎంతగానో తల్లడిల్లిపోయావయ్యా, దయతో నా పాపములు క్షమించు తండ్రి అని మొరపెడుతున్నావా? ఒకవేళ ఆ స్థితి లేకపోతే నేటి కాలమే దేవుని సన్నిధానంలో మొరపెట్టి ఆయన పాదాల చెంత పడి పశ్చాత్తాపడు. మూడవదిగా చూసినట్లయితే ఏమి చేస్తుందంట? అదే లూకా సువార్త 7వ అధ్యాయము 39వ వచనంలో చూసినట్లయితేనా, ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును. ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. మొదటిగా మనం చూస్తే ఆమె ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కోరుకునింది, దేవుని సన్నిధానానికి వచ్చి. రెండవదిగా దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడుతుంది తన పాప జీవితాన్ని బట్టి. మూడవదిగా చూస్తే దేవుని సన్నిధానంలో క్షమాపణ పొందుకున్న స్త్రీగా మనం చూస్తున్నామండి. అక్కడ ఉండే వాళ్ళంతా అంటున్నారు, ఈమె ఎలాంటిదో యేసు ప్రభుల వారికి తెలీదా? ఈమె జీవితం ఎలాంటిదో దేవునికి తెలియదా? ఇలా పాప జీవితం జీవిస్తున్న ఈమె దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని యొక్క పాదాలు పట్టుకొని కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ ముద్దు పెట్టుకుంటూ తన వెంట్రుకలతో పాదాలు తుడుస్తుంది. అంత మాత్రమే కాకుండా విలువైన అత్తరును తీసుకొని వచ్చి ఆయన పాదం మీద చల్లుతుంది. ఇంత ఘోరమైన పాపాత్మురాలని ప్రభువుకు తెలీదా అంటే, సమస్తము మన దేవునికి తెలుసు. నీ జీవితం ఎలా ఉందో, నా జీవితం ఎలా ఉందో, మనము తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే మన క్రియలు, మన జీవితం సమస్తం దేవునికి తెలుసు. మన ఆలోచనలు ఎలా ఉంటాయో దేవునికి తెలుసు. కానీ ఏ రీతిగా ఆయన సన్నిధానానికి ఇచ్చి క్షమాపణ అడుగుతామో, తప్పిదాలు ఒప్పుకుంటామో అని దేవుడు వేచి చూస్తున్నాడండి. ఈ స్త్రీ తను చేసిన పాపములన్నింటిని బట్టి దేవుని సన్నిధానంలో క్షమాపణ అడుగుతుంది. ఎలా? కన్నీటితో దేవుని పాదాలు కడుగుతూ, దేవా నా తప్పిదాలు క్షమించునైనా, ఇక మీదట నేను ఆ పాప జీవితం జీవించను తండ్రి, నమ్మకంగా నీకు సాక్షిగా ఉంటాను, నీ సేవ చేసుకుంటూ ఉంటానని ఆయన పాదాలు పట్టుకుంటూ దేవుణ్ణి ప్రాధేయపడుతుందండి. ప్రాధేయపడదామా? ఇంకా పాపిగానే జీవిస్తావా? ఈ లోకంలో ఇంకా పాపంతోనే నిండుకొని ఉంటావా? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో దేవుడు ఈ మాట అంటున్నాడు కదా, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ సమయం, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇంకా సమయం ఉంది,
ఇంకా ఉంది, ఇప్పుడే రక్షణ పొందాలనా, ఇప్పుడే బాప్తీసం తీసుకోవాలనా, ఇప్పుడే దేవుని సన్నిధానంలో గడపాలనా, ఇంకా లోకంలో చేయాల్సిన పాపము జల్సాలు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, దాని అన్నిట్లో మేము మునిగి తేలిపోవాలనేసి యవనస్తులారా దేవుని సన్నిధానాన్ని కోల్పోతున్నారు. రక్షణ అనే మాటకు మర్చిపోయి లోకానుసారంగా సాతాను యొక్క కబంధ హస్తాలలో చిక్కుకొని లోకానుసారమైన జీవితాలు జీవిస్తూ తల్లిదండ్రుల యొక్క మనసును బాధ పెడుతూ ఏదో వారిని నొప్పించుకోకుండా అప్పుడప్పుడు మందిరాలకు వచ్చిపోతూ ఉన్నారు. సమయం ఉండగానే దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యవ్వన ప్రాయంలోకి నువ్వు అడుగు పెట్టేలోగా పురుషులైతే యవ్వన ప్రాయం 14-15 సంవత్సరాల్లోనే నీ రక్షకుని సొంత రక్షకునిగా స్వీకరించాలి. ఆయన సేవలో బలంగా వాడబడాలి. దైవజనులు చెప్పే ప్రతి మాటను స్వీకరిస్తూ సంఘ కార్యక్రమాలలో అయితేనేమి, సంఘ పరిచర్యలలో అయితేనేమి నీ వంతు నువ్వు కృషి చేయాలి. అలాగే యవన స్త్రీలు కూడా వారి యొక్క వయసు వచ్చేలోగా దేవునికి సమీపంగా, పాపానికి దూరంగా దేవునికి సమీపంగా జీవించాలి. రక్షణ వస్త్రాన్ని ధరించాలి. తల్లిదండ్రులు వీటి గురించి ఆలోచించడం లేదు. ఎంతసేపు చదువుకోవాలి, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, మమ్మల్ని కుర్చీలలో కూర్చోబెట్టి సాకాలని దేవునికి దూరం చేసి లోకానికి దగ్గర చేస్తున్నారు. కానీ వారు చదువు 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 అంటూ వెళ్ళిపోయి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారుగా ఉన్నారు. ఈ స్త్రీ అయితే దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడింది. ఆయన ద్వారా పాప క్షమాపణ పొంది అదే కింది అధ్యాయంలోకి వస్తే 50వ వచనంలో ఏమంటున్నారు? లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనంలో, అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలవాలవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. చూడండి అమ్మా, నీ కన్నీళ్లతో నా పాదాలు తుడిచావు, నీ తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచావు, విలువగల శ్రేష్టమైన అత్తర్నంతటినీ నా మీద కుమ్మరించినావు, నీ పాపములన్నీ క్షమించబడ్డాయి. ఇంక నువ్వు పాపం జోలికి వెళ్ళకోకుండా సమాధానం గలదానవై లోకంలో జీవించు తల్లి. జీవించింది. ఈమెను యేసు ప్రభులు వారి యొక్క శిలువ యాగాన్ని స్మరించుకున్నప్పుడు, ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటుంటామండి. విలువగల అత్తర బుడ్డితో ఆ ఇండ్లంతా, ఆ బుడ్డి పగలగొట్టినప్పుడు ఇండ్లంతా సువాసనతో వెదజల్లుతుంది. అక్కడున్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఇది ఎంతో విలువగలిగిన అత్తరు కదా, దీన్ని అమ్మి పేదలకు పెట్టచ్చు కదా అంటున్నాడు ప్రభులు వారు. పేదలు ఎప్పుడు మన దగ్గరే ఉంటారు, మీరు సహాయం చేయొచ్చు కదా. కానీ ఈమె నా పునరుత్థానాన్ని గురించి ముందుగానే ప్రచురణ చేసింది. ఈమె పేరు జీవ గ్రంథంలో లిఖించబడిందని. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, ఇంకా దేవుని సన్నిధానంలో ఆత్మ సౌందర్యం కలిగి జీవించాలనుకుంటున్నావా? అంటే లోక సంబంధమైన సౌందర్యం కాదండి, ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని ధరించి పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొందుకుని దేవుని యొక్క నిత్య రాజ్యంలో వారసురాలిగా ఉండాలని ప్రభు ఈ సమయాన్ని మనకు గుర్తుకు చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇంకా పాపంలోనే కూరుకొని పోకోకుండా ఆ పాప యూబిలో నుంచి బయటికి రండి. నీ పాపము నా పాపము క్షమించబడాలని, సాతాను యొక్క కబంధ హస్తాలలో ఉండకూడదని ఎప్పుడో యేసు ప్రభులు వారు శిలువ యాగాన్ని భరించి మన పాపములన్నింటినీ క్షమించి ఆయన బిడ్డలుగా సొత్తులుగా మనం చేసుకున్నారు. కాబట్టి ఆ త్యాగాన్ని మనం ఎప్పుడు స్మరించుకుంటూ, దేవా మా యొక్క పాపములన్నింటినీ క్షమించి మా క్షమాపణ పొందుకుంటూ తండ్రి సహాయం చేయి తండ్రి అని ఆయన సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. మహాఘనుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామంకు స్తోత్రములు దేవా. ఇంతవరకు తండ్రి పాపాత్మురాలైన స్త్రీ యొక్క జీవిత విధానాన్ని మేము స్మరణ చేసుకొని ఉన్నాం తండ్రి. అవును తండ్రి, ఈ లోక సంబంధమైన సౌందర్యంతో కాక ఆత్మ సంబంధమైన సౌందర్యంతో కలిగి తండ్రి మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా ఉండుటకు తండ్రి సహాయం చేయండి నైనా. అలాగే
తండ్రి మీ సన్నిధానంలో దేవా తండ్రి మేము పశ్చాత్తాపడుతూ కన్నీటితో తండ్రి మీకు మొరపెట్టే బిడ్డలుగా ఉండుటకు దేవా, అంత మాత్రమే కాకుండా పాప క్షమాపణ పొందుకొని నిత్యరాజ్య వారసులుగా తండ్రి మీ సన్నిధానంలో ఉండుటకు తండ్రి కృప చూపించమని వేడుకుంటున్నాం నాయనా. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో తండ్రి, విని విడిచిపెట్టక తండ్రి వారి హృదయంలో పదిలపరుచుకొని మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటూ మమ్ములు మేము తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.